హలో అండి, నమస్తే. ఈరోజు మన ఛానల్లో వంకాయ రోటి పచ్చడి ఎలా చేస్తామో చూద్దాము. దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. స్పైస్ లెవెల్ అంత ఎక్కువగా కాకుండా కొంచెం పిల్లలు పెద్దలు అందరూ తినేలాగా చేస్తున్నాను అనమాట. ఇందులో ఎక్కువ మిర్చి ఎక్కువ యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే మీరు ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. కావాల్సినవన్నీ ఒక పెద్ద వంకాయ అండి, బెంగళూరు వంకాయ, చిన్న చిన్న ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పుదీనా, ఎండుమిరపకాయలు, ఒక రెండు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము దంచి పెట్టుకున్నాను, వెల్లుల్లిపాయలు, అల్లం కోసి వెల్లుల్లిపాయలు దంచి ఆయిల్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక ఎండుమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకోండి. నేను మాడిపోతాయేమోనని కొంచెం లేట్గా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇప్పుడే ఎండుమిర్చి వేసేసుకోవచ్చు. అల్లము, పచ్చిమిర్చి ఒక్కొక్కటి అన్నీ వేసి వేయించుకోవాలండి. అల్లము, టమాటా ముక్కలు, ఎండుమిరపకాయలు చూడండి, కొన్నే వేస్తున్నాను. యాక్చువల్ ఇంకా కొన్ని పడతాయి, కానీ అంత స్పైస్గా వద్దు అని చెప్పి, దోశల్లోకి తినడానికి మైల్డ్గా ఉండాలని చెప్పి మిరపకాయలు తక్కువగా వేసాను. మీరు కావాలంటే మీకు స్పైసీగా కావాలంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు. సో వంకాయ ముక్కలు వేసేసాను. ఇలా చింతపండు, ఇవన్నీ మగ్గాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసాను, కొద్దిగా గల్లుప్పు వేసాను. వేగాక పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసి అనమాట. కొంచెం వాటర్ వేయాలి. దోశల్లో కంటే కొంచెం పలుచగా ఉండేలాగా కొంచెం వాటర్ వేసి మిక్సీకి పట్టుకోవాలి. మీకు ఓపిక ఉంటే తాలింపులో కొద్దిగా కారం వేసానండి. ఆయిల్లో కారము, ఇంగువ, జీలకర్ర, ఆవాలు.